ఏపీ గనుల శాఖ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. కొన్ని రోజులుగా ఏసీబీ అధికారులు ఆయన కోసం వెతుకుతున్న నేపథ్యంలో సెప్టెంబర్ 26వ తేదీ రాత్రి హైదరాబాద్లో అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఆయన్ను సెప్టెంబర్ 27న అంటే ఈ వేళ విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తారు. ఇప్పటికే ఆయన చాలా సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. కేసుల నుంచి తప్పించుకునేందుకు ఆయనే ఏసీబీ అధికారులకు లొంగిపోయారని కొందరు చెబుతుండగా అరెస్టు చేశామని పోలీసులు అంటున్నారు. వెంకటరెడ్డి పట్టుబడ్డారా లేక లొంగిపోయారా అనేది తేలాల్సి ఉంది. హైదరాబాద్ లో ఆయనను అదుపులోకి ఏసీబీ అధికారులు తీసుకున్నారు. వెంకటరెడ్డిని శుక్రవారం వేకువజామున విజయవాడకు తీసుకువచ్చి మధ్యాహ్నంలోపు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత కస్టడీకి తీసుకునే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. ఏపీ గనుల శాఖ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. కొన్ని రోజులుగా ఏసీబీ అధికారులు ఆయన కోసం వెతుకుతున్న నేపథ్యంలో సెప్టెంబర్ 26వ తేదీ రాత్రి హైదరాబాద్ లో అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆయన సెప్టెంబర్ 27న అంటే ఈ వేళ విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తారు. ఇప్పటికే ఆయనపై చాలా సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. కేసుల నుంచి తప్పించుకునేందుకు ఆయనే ఏసీబీ అధికారులకు లొంగిపోయారని కొందరు చెబుతుండగా అరెస్టు చేశామని పోలీసులు చెబుతున్నారు. వెంకటరెడ్డి పట్టుబడ్డారా లేక లొంగిపోయారా అనేది తేలాల్సి ఉంది. హైదరాబాద్ లో ఆయనను అదుపులోకి ఏసీబీ అధికారులు తీసుకున్నారు. వెంకటరెడ్డిని శుక్రవారం వేకువజామున విజయవాడకు తీసుకువచ్చి మధ్యాహ్నంలోపు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత కస్టడీకి తీసుకునే అవకాశాలున్నట్లుగా సమాచారం.